శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు దేవీ మహిమ, బృహదద్రుడి పూర్వజన్మ స్మృతి. నారదా, ఇక్కడ నీకు ఒక కథ చెప్పాలి, విను. పూర్వం హిమాలయ పర్వతంలో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ఆకాశ మార్గాన్ని ఆయా దేశాలపై తిరుగుతూ వచ్చి కాశీపట్నం చేరుకుంది. ప్రారంధం బాగుండి అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఇవ్వపడి ఉన్న మెతుకులను ఏరుకు తినే మిషతో తనకు తెలియకుండానే ఆ మందిరానికి ప్రదక్షిణ చేసింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎగిరి ఎటో వెళ్ళిపోయింది. కొంతకాలానికి మరణించింది. సరాసరి స్వర్గం చేరుకుంది. దివ్య రూపం ధరించి 2 కల్పాల పాటు దివ్యభోగాలను అనుభవించింది. భూలోకంలో క్షత్రియ వంశాన మగబిడ్డగా పునర్జన్మ పొందింది. బృహదద్రుడు అనే పేరుతో ఆ మగబిడ్డ ఎదిగి యువకుడై పట్టాభిషిక్తుడయ్యాడు. అతడికి త్రికాలజ్ఞత సహజంగానే సిద్ధించింది. యజ్ఞయాగాదులు చేస్తూ సత్యవాదిగా, జితేంద్రియుడిగా, ధార్మికుడిగా ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. అతి దుర్లభమైన పూర్వజన్మ స్మృతి అతడికి ఉన్న విషయం ఎలాగో ప్రజలకు తెలిసి బాగా ప్రచారంలోకి వచ్చింది. మునీశ్వరులకి తెలిసింది. వారు ఆశ్చర్యచకితులై దర్శనార్థం వచ్చారు. బృహదద్రుడు భక్తి శ్రద్ధలతో అతిమాతి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాక మునీశ్వరులు తాము వచ్చిన పని ఏమిటో చెప్పారు. మహారాజా, నీకు పూర్వజన్మ స్మృతి ఉంది, త్రికాలజ్ఞత ఉంది. ఏ పుణ్య విశేషంతో నీకు ఈ శక్తులు లభించాయి తెలుసుకుందామని వచ్చాము. రహస్యం కాకపోతే చెప్పదగిందైతే తెలియపరిచి మమ్మల్ని ఆనందింపచేయి అన్నారు. మునీంద్రులారా, ఇందులో రహస్యం ఏమీ లేదు, అంతా అమ్మవారి దయే. పూర్వజన్మలో నేను ఒక చక్రవాక పక్షిని, అల్పజీవిని. కాశీలో అన్నపూర్ణ మందిరానికి ప్రదక్షిణం చేశాను. తెలిసి చేసింది కాదు, అయినా అమోఘమైన ఫలం దక్కింది. ఆ పుణ్య విశేషం వల్ల స్వర్గసుఖాలు 2 కల్పాల పాటు అనుభవించాను. ఈ జన్మలో మహారాజును, సార్వభౌముణ్ణి అయ్యాను. పూర్వజన్మ స్మృతితో పాటు భూత, భవిష్యత్, వర్తమానాలు తెలుసుకునే శక్తి కూడా అబ్బింది. జగదంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, దానికి అంత ఫలం దక్కుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు. ఆ తల్లి మహిమను తలుచుకుంటే చాలు, నాకు కళ్ళు చెమ్మగిల్లి ఆనంద బాష్పాలు జాలువారుతాయి. జగన్మాతను ఉపాసించని వారి జన్మలు వ్యర్థం. వారు తల్లిని మర్చిపోయిన కృతజ్ఞులు, పాపాత్ములు. హరిహరోపాసనలు నిత్య విధులు కావు. పరదేవతాపాసన ఒక్కటే నిత్యము సత్యము అని శృతి చెబుతోంది. మీ వంటి జ్ఞానులకు నేను చెప్పేదేమిటి? భగవతి పాదాంబుజాలను నిరంతరం సేవించవలసిందే. ఇంతకన్నా ఈ జగత్తులో సేవించదగిన మరొక వస్తువు కానీ, నిర్గుణం కానీ, సగుణం కానీ ఏదీ లేదు. బృహదత్తుడు సమాధానం మునీశ్వరుల సంశయాలు తీర్చింది. సంతృప్తులే ఆనంద బాష్పాలు ఒత్తుకుంటూ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. నారద, ఇంతటి ప్రభావం కలది దేవీ పూజ. దాని ఫలం ఎంత అని ఎవరైనా అడగగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరి జన్మ సఫలమో వారికి ఈ పూజ పట్ల శ్రద్ధ కలుగుతుంది. ఎవరి జన్మ సంకరమో నిష్కలమో వారికి శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలగడానికైనా నోచుకోవాలి. మధ్యాహ్న సంధ్య. ప్రాతః సంధ్యోపాసన అయ్యాక దేవీ పూజ చెప్పాను కదా, ఇప్పుడు ఇంకా మధ్యాహ్న సంధ్యా విధానం గురించి చెప్తాను, ఆలకించు. ఇది అపూర్వము, అత్యుత్తమమైన ఫలాలను ఇస్తుంది. మధ్యాహ్న సమయాన దేవత సావిత్రి, యువతి, శ్వేతవర్ణ, త్రిలోచన, వరద, అక్షమాలధారిణి, త్రిశూలధారిణి, అభయహస్త ముద్రాంచిత, వృషారూఢ, యజుర్వేద సంహిత రూప, రుద్రదేవత, గుణయుత, భూర్లోక వ్యవస్థిత, ఆదిత్య మార్గ సంచారకర్తి, మాయామయి. ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నాను అని ధ్యాన శ్లోకనం పఠించాలి. ప్రాతఃసంధ్యలోనేలాగా ఆచమనాది చెయ్యాలి. అటుపైన అర్ఘపాదము పువ్వులతో చెయ్యాలి. పువ్వులు లేకపోతే బిల్వపత్రాలను నీళ్లలో ముంచి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా ఆకాశంలో జల్లుతూ ఆర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి. మిగతా కార్యక్రమం అంతా ప్రాతఃసంధ్యలాగానే. కొందరు ఇక్కడ తదిత్యాది మంత్రంతో సావిత్రిని ధ్యానించాలని అంటున్నారు, కానీ అది సంప్రదాయం కాదు. అసంప్రదాయం హానికరం. కనుక ఉభయ సంధ్యల్లోనూ ఓంకార సహితమైన గాయత్రి మంత్రంతో నీరు జల్లాలి. అకృష్ణేన ఇత్యాది మంత్రంతో పుష్పమిశ్రితమైన జలం లేదా బిల్వ దుర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతితో జల్లి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సంధ్యా సాఫల్యదాయకం, మందేహ రాక్షస వినాశకం.
ఆ తర్వాత గాయత్రి మంత్రంతోనే యజుర్వేద పురుష హిరణ్య గర్భాదులకు తర్పణాలు విడిచిపెట్టాలి. ఉజ్జుత్తమిత్యాది మంత్రములతో సూర్యోపాస్థానం చెయ్యాలి. అటుపైన గాయత్రి మంత్రం జపం. దీనికి 3 పూట్ల 3 పద్ధతులున్నాయి. ప్రాతకాలంలో చేతులు పైకి తిప్పి, సాయంకాలం కింద తిప్పి, మధ్యాహ్న సమయంలో గుండెలపై ఆంచి గాయత్రిని జపించాలి. గాయత్రి మంత్ర జప పరిగణకు కూడా ఒక విధానం ఉంది. అనామిక మధ్య గుణుపులో మొదలుపెట్టి చిటికిన వేలు గుణుపుల మీదుగా చూపుడు వేలు మూలం వరకు 10 గుణుపులు అవుతాయి. వీటిని లెక్కించుకుంటూ గాయత్రిని జపిస్తే దశగాయత్రి అవుతుంది. దీన్నే కరమాల అంటారు. ఇలా 10 సార్లు చేస్తే శతగాయత్రి. తర్జని మొదటి కనుపు దగ్గర పైనుండి ఆపేస్తే 8. మొత్తం అష్టోత్తర శతగాయత్రి. రోజు సహస్రగాయత్రి చేస్తే విశేష ఫలితం ఉంటుంది. గోహత్య, పితృహత్య, మాతృహత్య, వ్రోణహత్య, గురుపత్ని సంగమం, బ్రహ్మహత్య, సురాపానం ఇత్యాది మహాపాతకాలన్నీ అంతరిస్తాయి. పవిత్రులవుతారు. మానసిక, వాచిక, కాయిక దుష్కర్మలన్నీ పోతాయి. గాయత్రి మంత్రం తెలియని విప్రుడి జన్మ వ్యర్థం. 4 వేదాలు చదివిన ఒక్కసారైనా గాయత్రిని జపించకపోతే ఆ చదువంతా కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. వేదవృత్తి కన్నా గాయత్రి జపం ఉత్తమోత్తమం. బ్రహ్మయజ్ఞం. నారద, ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెప్తాను, తెలుసుకో. 2-3 సార్లు ఆచమించి 2 సార్లు మార్జన చేసుకోవాలి. సవ్యపానితో నీటిని స్పృశించాలి. పాదాలు, శిరస్సు, నేత్రాలు, నాసిక, చెవులు, హృదయం, మౌళి సంప్రోక్షించుకోవాలి. దేశకాలాలు చెప్తూ బ్రహ్మయజ్ఞం సంకల్పించాలి. 2 దర్భలు కుడి చేత, 3 ఎడమ చేత, కొన్ని పీట కింద, కొన్ని శిఖ మీద, కొన్ని పాదాల్లోనూ ఉంచుకోవాలి. పాదాల మూలాల్లోని. ఇవి సర్వపాప శేఖరాలు. సూత్రోక్త దేవత ప్రీత్యై బ్రహ్మయజ్ఞం కరోమ్యహం అని ఉదకం సృష్టించాలి. ముందుగా 3 గాయత్రిని జపించాలి. అగ్నిమీలే పురోహితం యదంగం అగ్నైర్వై ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం చైషపంత అని పలకాలి. భగవత్ ఇషేత్వర్ణ అగ్న ఆయాహి షన్నో దేవి వృద్ధిరాదేజత్ 5 సంవత్సర యమరస తజమన అదాతో ధర్మ జిజ్ఞాస అదాతో బ్రహ్మ జిజ్ఞాస అజాతో ధర్మ జిజ్ఞాస తుచ్చం యో బ్రాహ్మణే నమః ఇత్యాదికంగా పఠిస్తూ ఆయా విధులు నిర్వర్తించాలి. అనంతరం తర్పణలు చేయాలి. ప్రజాపతి, బ్రహ్మ, దేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సులు, ఓంకారం, షట్కారం, అషట్కారం, వ్యాహృతులు, సావిత్రి, గాయత్రి యజ్ఞాలు, ఆకాశం, భూమి, అంతరిక్షం, అహోరాత్రాలు, త్రిసంధ్యం, సిద్ధులు, సప్త సముద్రాలు, నదులు, సప్తకుల పర్వతాలు, పుణ్యక్షేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వాప్సర, నాగయక్షాదాలు, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలు, విప్రులు వీరికి తర్పణాలు స్వీకరించే అర్హత ఉంది కనుక తర్పణాలు వదలాలి. ఇది భూత తర్పణం. ఆ తర్వాత నివీతం చేసుకుని ఋషి తర్పణం, శతర్చి, మధ్యమ, గృత్సమదులకు విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ఠ, ప్రకాద, పావసామాన్యులకు, అలాగే క్షుద్ర సూక్త, మహాసూక్తాలకు సనక, సనంద, సనాతన, సనత్కుమార, కపిల, అసురి, ఓహలి పంచశీర్షకులకు తర్పణాలు ఇవ్వాలి. తర్వాత ప్రాచీనావిధి సమంత, జైమిని, వైశంపాయన, పైల, మహాభాష్య, మహాభారత ధర్మాచార్యాలకు, బాహవి, గౌర్య, గౌతమ, శాకల, భాబ్రవ, మాండవ్య, మాండూకేయ, గార్గి, వాచక్రవి, బడవ, ప్రాతిదేయిక, సులభమైత్రి, కహోళ, కౌశితిక, మహాకౌశితిక, భరద్వాజ, పైంగ్య, మహాపైంగ్య, సుయజ్ఞ, సాంఖ్యాయన, ఐతరేయ, మహాైతరేయ, భాష్కల, శాకల, సుజాతవక్త, ఔదవాహి, సౌజామి, సౌనక, అశ్వలాయన తర్పణాలు చెయ్యాలి. ఇంకా తక్కిన ఆచార్యులందరూ పేరు పేరున ఇవ్వాలి. నా వంశంలో పుట్టి సగోత్రీయులై అపుత్రికులై మరణించిన వారందరికీ చెందుగాక.
స్వీకరించుగాక అని వస్త్ర నిపోడదర్శనం విడిచిపెట్టాలి. ఇలాగ విద్యుక్తంగా బ్రహ్మయజ్ఞం నిర్వర్తించాలి. సర్వ వేదాంగ పఠనం దక్కుతుంది. అటుపైన వైశ్యదేవ నిత్య శ్రాద్ధం చెయ్యాలి. అతిథులకు అన్నదానం కూడా నిత్యము చెయ్యాలి. గోవులకు గడ్డి వేసి బ్రాహ్మణులతో కలిసి దినపంచాంగ భాగంలో హాయిగా సుష్టుగా భోంచెయ్యాలి. ఇతిహాస పురాణాల్లో షష్ఠ సప్తమ భాగాలను గడపాలి. అష్టమ ఘటికా కాలంలో లోకయాత్ర, బృహత్ సంధ్య, అటుపైన సాయం సంధ్య మార్చాలి. ఇక సాయం సంధ్య గురించి చెప్పుకుంటున్నాం. మధ్యాహ్న సంధ్య అయింది, ఇప్పుడు సాయం సంధ్య గురించి చెప్పుకుంటున్నాం. సాయం సంధ్య వల్ల మహామాయ అనుగ్రహం లభిస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. శ్రౌత స్మార్త కార్మలకు సగర్భ ప్రాణాయామం, జ్ఞానమాత్రానికి అగర్భ ప్రాణాయామం అని చెప్పారు. భూతసిద్ధి చేసుకోవాలి. సంధ్యాదేవిని ధ్యానించాలి. ఈమె వృద్ధ సరస్వతి, కృష్ణాంగి, కృష్ణాంబరధారిణి, శంఖ చక్ర గదా పద్మహస్త గరుడ వాహన రత్న విభూషిత, కణ మంజీర మేఖలాలంకృత, రత్న కిరీటధారిణి, తారహారాల వలయుత, తాటంకధారిణి. వాటి కాంతులతో చిక్కులు మెరుస్తూ ఉంటాయి. పీతాంబరధర కూడా సచ్చిదానంద రూపిణి, సామవేద స్వరూపిణి, ఆదిత్య పదగామిని, స్వర్గలోక నివాసిని, సూర్యమండలం నుంచి వస్తున్న మహాదేవిని ఆవాహన చేస్తున్నాను. ఇలా ధ్యానించి సంధ్యా సంకల్పం చెప్పుకోవాలి. ఆపోయిష్టాహ అగ్నిశ్చేత్రాది మంత్రాలు పఠించాలి. సంప్రోక్షించుకోవాలి, ఆచమించాలి. మిగతాది అంతా ప్రాతఃసంధ్యలాగానే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ ప్రీతి కోసమని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. 2 కాళ్ళు సరిగ్గా దగ్గరగా పెట్టుకుని నిలబడి సూర్యభగవానుడికి ధ్యానిస్తూ తదభిముఖంగా జలాంజలి విడిచిపెట్టాలి. ఈ అర్ఘ్యం నీళ్లలో విడవకూడదు. అలా విడిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆశావాదిచ్చేదాది మంత్రంతో సూర్యోపస్థానం చెయ్యాలి. పీట మీద కూర్చుని గాయత్రి జపించాలి. శాస్త్రమో దానిలో సగమో ఉపస్థాన తర్పణాలన్నీ ప్రాతఃసంధ్యలాగానే వశిష్ఠుడు ఋషి, విష్ణురూప సరస్వతీ దేవత, ఛందస్సు సరస్వతి, సాయంకాలీన సంధ్యాతర్పణే వినియోగ, సామవేద పురుష హిరణ్యగర్భ సరస్వతి, సంకృత వృద్ధ సంధ్య, ఉషసి నిమృతి ప్రభుతులకు గాయత్రి మంత్రంతో తర్పణ ఇవ్వాలి. ఈ సాయం సంధ్యోపాసన సర్వదుఃఖహరం, వ్యాధినాశకం, మోక్షప్రదం. సదాచారాలతో సంధ్యావందనాన్ని ఉన్నంత ప్రాధాన్యం దేనికి లేదు. గాయత్రీమాత సంతోషించి భక్తుల అభిష్టాలను ఈ సాయం సంధ్య వల్ల అన్నీ ఇస్తుంది. ఇక మంత్ర పురస్చరణ. నారద, గాయత్రి పురస్చరణమని మరొక కార్యక్రమం ఉంది. అత్యంత పుణ్యప్రదం, అభీష్టదాయకం. పర్వతాగ్రం, నదీ తీరం, బిల్వమూలం, జలాశయం, గోశాల, దేవాలయం, అశ్వత్థవృక్షం, ఉద్యానవనం, తులసికోట, పుణ్యక్షేత్రం, గురుసన్నది, ఇలా ఎక్కడైనా మనసు ఏకాగ్రంగా ఉండే చోట ఈ పునశ్చరణ చేస్తే మంత్రసిద్ధి జరుగుతుంది. ఏ మంత్రానికైనా పునశ్చరణ చేసుకోవచ్చు. వ్యాహృతిత్రయ సహితంగా గాయత్రిని ఆయుత సంఖ్యలో జపించాలి. దీంట్లో తాంత్రిక వేద మార్గాలు 2 ఉన్నాయి. 2 అనుష్ఠించవలసిందే. నారద, గాయత్రీదేవి అంటేనే వేదమాత, ఆది పరాశర శక్తి. సంధ్యావందన రూపంలో ద్విజులున్న వాళ్ళందరూ శైవులు, వైష్ణవులు అనే తేడా లేకుండా ఉపాసిస్తున్నారు కనుక అందరూ శాక్తేయుల కిందే లెక్క. ఆత్మశోధన లేని మంత్రశోధనలో నిష్ఫలం కనుక ముందుగా ఆత్మశోధన కోసం మంత్రాలు 3 లక్షలు జపించాలి. కనీసం 1,50,000 అయినా జపించాలి. ఇది వేదం చెప్పిన పద్ధతిలో జరగాలి. ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఏ జప హోమాలు చేసినా వ్యర్థం కనుక ముందుగా దాన్ని సాధించాలి. తపస్సుతో శరీరం తపింపజేయాలి. దేవతలను, పితృదేవతలను తనియించాలి. తపస్సే స్వర్గసాధకం, మహత్వ సంపాదకం. క్షత్రియుడు బాహుశక్తితో, వైశ్యశూద్రులు ధనంతో, బ్రాహ్మణుడు జపహోమాదులతో ఆపదల నుంచి గట్టెక్కుతాడు. అంచేత
బ్రాహ్మణుడు తపస్సే చెయ్యాలి. చాంద్రాయణ నియమ నిష్టలతో వ్రతాలతో శరీరాన్ని శోషింపజేసుకోవాలి. అంతఃశుద్ధిని సాధించాలి. అదే తపస్సు అంటే. నారద, ఇక అన్నశుద్ధి గురించి చెప్తాను విను. ఆయా చితాన్నం, ఉంచాన్నం, శుక్లాన్నం, భిక్షాన్నం అని 4 విధాలు. శుద్ధమైన భిక్షాన్నం తెచ్చి 4 భాగాలు చెయ్యాలి. ఒక భాగం బ్రాహ్మణులకి, ఒక భాగం గోవులకి, ఒక భాగం అతిథులకి, మిగిలిన భాగాన్ని ఆలుమగలో భుజించాలి. కోడిగుడ్డంత ముద్దలు 8 గృహస్థ వానప్రస్థులకు గ్రాస ప్రమాణం. బ్రహ్మచారులు యథేష్టగా భుజించవచ్చు. గోమూత్ర సమ్మార్జనం అందరికీ తప్పదు. 9 సార్లు, 6 సార్లు, 3 సార్లుగా సంప్రోక్షణలు చేసుకోవాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కుని తదిత్యాది రుక్కులతో గాయత్రిని ఉచ్చరిస్తూ ఇవి చేసుకోవాలి. చౌర్యాది దుష్కర్మలు ఆచరించేవారికి ఇళ్ల నుంచి భిక్ష తెచ్చుకొని తినకూడదు. అది అధమాన్నం, నరకహేతువే. సరే, గాయత్రి ఛందస్సులో అక్షరానికి 1,00,000 చొప్పున 24 లక్షలు మంత్రాన్ని పురస్చరణ చెయ్యాలి. 23 లక్షలైతే సరిపోతుందని విశ్వామిత్ర మతం. ప్రాణం లేని దేహం లాంటిది పురస్చరణ లేని మంత్రం ఎందుకు పనికిరాదు. కొన్ని రాసులు, కొన్ని నక్షత్రాలు, కొన్ని మాసాలు, కొన్ని తిథులు, కొన్ని వారాలు పునశ్చరణకు పనికిరావు, వర్జనీయాలు. వాటిని తెలుసుకుని చంద్రతారానుగుణంగా శుక్లపక్షంలో మంచి రోజున మంచి ముహూర్తాన్ని ప్రారంభించి పునశ్చరణ చేస్తే విశేషంగా మంత్రసిద్ధి కలుగుతుంది. ముగిశాక స్వస్తివాచన, నాంది శ్రాద్ధాలు యథావిధిగా చెయ్యాలి. విప్రులకు సంతర్పణ చెయ్యాలి, బట్టలు పెట్టాలి. అటుపైన గురువులు అనుమతితో ప్రత్యన్ముఖుడై శివస్థానంలో తపస్సు ఆరంభించాలి. తపస్సుకి ప్రసిద్ధి పొందిన పవిత్ర శివస్థానాలు కొన్ని ఉన్నాయి. కాశీ, కేదారం, మహాకాళం, నాసిక, త్రయంబక మహాక్షేత్రం. ఇవి భూలోకంలో పంచదీపాలు. కూర్మాసనం సర్వత్ర దీపమే. ప్రారంభించిన రోజు నుంచి ముగించేదాకా ప్రతిరోజు హెచ్చుతగ్గులు లేకుండా మంత్రజపం చెయ్యాలి. మునీశ్వరులైతే నిరంతరంగా చెయ్యాలి. కానీ తక్కిన వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తక్కిన సమయాన్ని ధ్యాన మంత్రార్థ చింతనలతో గడపవచ్చు. అక్షరలక్షలుగా చేసే ఈ మంత్ర పునరుచ్చరణలో దశాంశాన్ని హోమం చెయ్యాలి. పాలు, నెయ్యి, అన్నము, తెల్లు, పత్రపుష్పాలు, యవలు, హోమద్రవ్యాలు దశాంశ హోమం చేస్తే గాని మంత్రసిద్ధి కలగదు. చతుర్విధ పరుషార్థాలు సాధించాలంటే నిత్య నైమిత్తిక కామ్యకర్మలు 3 గాయత్రిని నిష్టగా జపించాల్సిందే. గాయత్రితో సమానమైన మంత్రం ఇహపరాల్లో ఎక్కడా లేదు. కానీ మధ్యాహ్న సమయంలో మితంగా పూజిస్తే, మౌనం పాటిస్తూ త్రిస్నాన తత్పరుడై జలమధ్యంలో నిలిచి 3 లక్షలు జపించాలి. కామ్యకర్మగా చేసేటట్టయితే కార్యం సిద్ధించే వరకు మంత్రజపం సాగించాలి. సామాన్య కామ్యకర్మల విషయంలో యథావకాశంగా జపించవచ్చు. ప్రాతఃసంధ్యలో ప్రతిరోజు సహస్ర గాయత్రి జపం చెయ్యడం ఉత్తమోత్తమం. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభోగ్యాలు పుష్కలంగా లభిస్తాయి. 6 నెలల్లో కానీ 3 నెలల్లో కానీ చేసే సంవత్సరాంతానికి ఫలితం కనబడి తీరుతుంది. నేతితో 1,00,000 పద్మాలు హోమం చేస్తే మోక్షం కర్తమామకమే. మంత్రసిద్ధి కలగపోయినా ఏ జపాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా ఫలితం శూన్యం. దధిక్షీరాలతో 25 లక్షలు హోమం చేస్తే దాని ఫలం అమోఘమని, వర్ణనాతీతమని, అష్టాంగ యోగ సిద్ధికి సరి సమానమని మహర్షుల అభిప్రాయం. శక్తుడో అశక్తుడో నీతాహారులే 6 నెలలు జపిస్తే చాలు గురుభక్తి పరులు మంత్రసిద్ధి కలుగుతుంది. ఒకరోజు పంచగవ్యంతో, ఒకరోజు గాలి భుజించి, ఒకరోజు బ్రాహ్మణాన్నం గడిపేవాడు గాయత్రి జపానికి అర్హుడు. గంగాది పవిత్ర నదీ తీరాల్లో మునిగి శతము ఆ పవిత్రాధికాలు ఆచమించి శతము జపిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. చాంద్రాయణ వ్రత ఫలితం దక్కుతుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు సొంత ఇంట్లోనే తపస్సు చేసుకోవచ్చు. గృహస్థులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు ఇది వర్తిస్తుంది. మోక్షకాంక్షులు శ్రౌత స్మార్త క్రియలన్నీ నిర్వహిస్తారు.
వీటన్నింటినీ విద్వాంసుల దగ్గర సమగ్రంగా శిక్షణ పొంది నిర్వర్తించాలి. భిక్షాన్నం మాత్రం 8 ముద్దలు స్వయంగా భుజించవచ్చు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.